రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనము. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ప్రియులరా, ఈ వాక్య ధ్యానాన్ని మనము పరిశీలించినప్పుడు మనకు కూడా అనేక సార్లు ప్రాణంలో నెమ్మది అనేది ఉండదు. మన చుట్టుముట్టుతున్న సమస్యల వల్ల కానీ, మన యొక్క శరీరంలో కలిగే ఇబ్బందుల వల్ల కానీ, మన కుటుంబము, మన సమాజము, ఇతరత్ర మన సంఘము, ఇట్లాగా అనేకమైనటువంటి నీవు పనిచేసే చోట్ల, నీ వృత్తిలో, నీ వ్యాపారంలో, సమస్త విధములైన జీవనోపాధి సంబంధమైన విషయాలలో, అనేక విషయాలలో మనకు నెమ్మది లేకుండా మన ప్రాణము విసిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు మనము చికాకుతో ఇతరుల మీద అరవటము, లేక మన మీద మనమే అరుచుకొని మనలను మనము దూషించి శపించుకోవటం, లేక ఇతరులను శపించటం, ఇట్లాగా చేస్తూ ఉంటాం. అయితే ఎలాంటి విపత్కరమైన పరిస్థితి నీకు ఎదురైనా నీ ప్రాణము దేవుణ్ణి గనక నమ్ముకొని ఉంటే మౌనంగానే ఉండాలంట. ఇక్కడ భక్తుడు అదే చెప్తున్నాడు. ఆయన కూడా సంకటమైన స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో కూడా తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు కదా, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఇది ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు అవలంబించవలసినటువంటి మార్గం. దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు. అది ఎంత కఠినమైనదైనా సరే దేవుడు నీకు దానిని నీ పక్షంన నెరవేరుస్తాడు. సర్వశక్తిమంతుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా నీవు నేను ఉన్నాము. ఎందుకు భయము? సమస్త సృష్టి ఆయనది. ఆ సృష్టిలో సృజించిన మనుష్యుణ్ణి నీకు అనుకూలంగా ఆయన తిప్పలేడా? లేక నీకు వ్యతిరేకంగా ఉన్న మనిషిని నీ నుంచి దూరం చేయలేడా? ఆ పరిస్థితులను తారుమారు చేయలేడా? ఆ ప్రకృతిని ఆయన నీకు అనుకూలంగా మార్చలేడా? ఆయన కార్యములు ఎంత అద్భుతము, ఎంత అగోచరము. దేవుని తెలియని వారు దిగులు చెందారంటే అర్థం, కానీ తెలిసినటువంటి నీవు నేను దిగులు చెందకూడదు. భయంకరమైన పరిస్థితి ఉందా? మౌనంగానే దుఃఖిస్తున్నావా? అది కూడా మౌనంగానే చేయి. ఎవరికి అవసరంలే. గదిలోనికి పోయి నీ దేవుని ఎదుట నీ యొక్క వేదనను కుమ్మరించు. నీ యొక్క కృంగిపోయిన స్థితిని ఆయనకు చెప్పుకో. ఆయన చూస్తున్నాడు. నువ్వు చెప్పుకోకపోయినా చూస్తాడు. అయినా నీ సమాధానం కోసము ఆయనతో చెప్పుకో, మాట్లాడు. అప్పుడు నీ ప్రాణం ఆయన్ని నమ్ముకొని ఎలా ఉంటుందంట? మౌనముగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక్కడి వల్ల మాత్రమే మనకు నిరీక్షణ. మరలా ఈ స్థితి నాకు బాగుపడుతుంది, మరలా ఈ కోల్పోయింది నేను తిరిగి పొందుకుంటాను, ఈ పాడైపోయింది మరలా కట్టబడుతుంది, నా యొక్క ఆరోగ్యం మరలా తిరిగి వస్తుంది, నేను కోల్పోయిన ఐశ్వర్యం మరలా తిరిగి వస్తుంది, నేను పొందిన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు, నా దుఃఖాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఈ నిరీక్షణ కేవలము క్రీస్తులో మాత్రమే ఉంది. అందుకే ఆ దేవుణ్ణి మనము నమ్ముకొని ఆశ్రయించి మౌనముగా ఉండాలి. ఒక్కొక్కసారి అపవాది మన నోటి ద్వారా మనలనే శపించుకొని ఆ శాపాలు మన మీద పనిచేసేటట్లు మనలను ప్రేరేపిస్తాడు. అలాంటి మోసములలో మనము పడకూడదు. అక్కడ మౌనముగా ఉండాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే నీ యొక్క గురిని పోగొట్టుకుంటావు. మోషే అట్లాగే దేవుడు బండతో రెండోసారి మాటలాడు అంటే కోపంతో ద్రోహులారా అని చెప్పి బండను 2 మార్లు కొట్టాడు. దేవుడు ఆ కణాను నీవు జస్ట్ పైనుంచి చూస్తావు, కొండ మీద నుంచి తప్పిస్తే దానిలోనికి వెళ్ళవు అన్నాడు. కాబట్టి మన కోపాన్ని, మన ఆవేశాన్ని దేవునిలో అణుచుకుందాం. ఆయనే మనకు నెమ్మదిని కలుగజేయవాడు. ఆయనను నమ్ముకొని మన ప్రాణము నెమ్మది పరుచుకొని ఆయనే మనకు నిరీక్షణకు ఆధారం. కాబట్టి ఆయన్ని అనుసరిస్తూ ముందుకు సాగిపోదాం. ప్రభు కృప మనకు తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త విషయాలలో, సకల విషయాలలో నీ ఆదరణ, నెమ్మదినిచ్చే దేవుడు, ప్రతిరోజు నీ వాక్కు ద్వారా దర్శించి మమ్మల్ని బలపరుస్తున్న దేవా, నీకే స్తోత్రాలు. మరొకసారి గొప్ప వాక్యంతో మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, ప్రతిరోజు మాకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి మా ప్రాణం ఎంతగానో నాయన కృంగిపోతుంది. అయితే అప్పుడు కూడా నీవు మౌనముగా ఉండి నా యొద్దకు రా, నా యొద్ద కనిపెట్టు అని సెలవిచ్చిన విధానం బట్టి వందనాలు నాయన. మరి నిన్ను నమ్ముకొని మేము మౌనంగా ఉండి నీ వల్లనే మాకు నిరీక్షణ, కాబట్టి ఆ నిరీక్షణకు తగిన గొప్ప ఫలాన్ని మేమందరము పొందుకొని నీ నామాన్ని ఘనపరిచేటట్లు కృప చూపించి ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి పొందుచున్నాం తండ్రి.